హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్ సిరీస్. ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా దీనికోసం ఒక చిన్న బౌల్లోకి నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. సో మీరు ఇదే ప్లేస్లో ఫ్లేవర్లెస్ వెనిగర్నైనా యూజ్ చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 1/4 కప్ వాటర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1.5 లీటర్ చిక్కటి పాలను వేసుకోవాలి. సో ఇక్కడ పాలు చిక్కదనాన్ని బట్టి మనకు పన్నీర్ క్వాంటిటీ అండ్ టేస్ట్ డిపెండ్ అవుతుంది. సో పాలు ఎంత చిక్కగా ఉంటే మనకు పన్నీర్ క్వాంటిటీ కూడా అంత ఎక్కువగా వస్తుంది. ఇలా పాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే అడుగు నుంచి కలుపుకుంటూ ఈ పాలను బాయిల్ చేసుకోవాలి. మీరు అడుగు నుంచి కలపకపోతే అడుగు పట్టేసి పన్నీర్ కలర్ అండ్ ఫ్లేవర్ చేంజ్ వచ్చేస్తుంది. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మరో 3 to 4 minutes పాటు బాయిల్ చేసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లోని ఒక 3 to 4 minutes పాటు బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న లెమన్ వాటర్ని హాఫ్ క్వాంటిటీలో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వేసిన ఒక 10-20 సెకండ్స్కే పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మిగతా క్వాంటిటీలో ఉన్న లెమన్ వాటర్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పన్నీర్ అలానే వాటర్ కంప్లీట్గా సపరేట్ అయ్యే వరకు అలానే ఉంచేసేయాలి. సో ఇలా 2-3 minutesకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పన్నీర్ అండ్ వాటర్ కంప్లీట్గా సపరేట్ అయిపోతుంది. తర్వాత ఒక స్ట్రైనర్ మీద ఏదైనా కాటన్ క్లాత్ అయినా లేక కర్చీఫ్నైనా వేసుకుని ఈ పన్నీర్ని అంతా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పన్నీర్ని అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వాటర్ని అంతా ప్రెస్ చేసేయాలి. సో ఇలా పన్నీర్ అంతా ఫిల్టర్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పన్నీర్ని అంతా వాష్ చేసేయాలి. సో ఇక్కడ నేను పన్నీర్ని ప్రిపేర్ చేయడానికి లెమన్ జ్యూస్ని యూజ్ చేశాను కాబట్టి ఆ ఫ్లేవర్ పోవడానికి వాష్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఫ్లేవర్లెస్ వెనిగర్ని యూజ్ చేసినట్టయితే ఇలా వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని అంతా బాగా స్క్వీజ్ చేసేయాలి. ఇలా పన్నీర్ అంతా వాష్ చేసిన తర్వాత ఒక వెసిల్ పైన ఇలా జెల్లీ టైప్లో ఉన్న ఒక బౌల్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇందులోకి పన్నీర్ని పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కర్చీఫ్తోనే నీట్గా క్లోజ్ చేసేయాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పన్నీర్ అంతా నీట్గా క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక వెయిట్ని ప్లేస్ చేసి ఒక 1 hour పాటు అలానే ఉంచేసేయాలి. సో ఇలా వెయిట్ని ప్లేస్ చేయడం వల్ల పన్నీర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా డ్రైన్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు 1.5 లీటర్ పాలకి సుమారు 400 grams వరకు పన్నీర్ వచ్చింది. సో ఇలా 1 hour పాటు వెయిట్ ప్లేస్ చేసిన తర్వాత పన్నీర్ని తీసుకుని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుని రెసిపీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసిన పన్నీర్ ఒక 3 to 4 days వరకు నిల్వ ఉండాలంటే 8 కంటైనర్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.